భారీ భవనాల సముదాయం, ఓపెన్ ప్లాట్ఫామ్లు, శీతల గిడ్డంగులు, ఏఐ ఆధారిత సేవలు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రాసెసింగ్ సేవలు, ఇలా తెలంగాణలో దేశంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో శంకుస్థాపన చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్పేట మండలం కోహెడలో దేశంలోనే ఒక మోడల్ మార్కెట్గా ఇది రూపుదిద్దుకోబోతోంది. కేవలం పండ్ల విక్రయాలకి, క్రయ విక్రయాలకే పరిమితం కాకుండా ఒకే చోట అన్ని రకాల వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులు లభించేలా దీన్ని ఎలా డిజైన్ చేశారో డీటెయిల్డ్గా చూద్దాం. 239 ఎకరాల్లో 3,367 కోట్ల అంచనా వ్యయంతో దీని నిర్మాణాన్ని స్టార్ట్ చేశారు. ఈ మార్కెట్ ద్వారా ప్రత్యక్షంగా 15,000 మందికి, పరోక్షంగా 20,000 మందికి ఉపాధి లభిస్తుంది. అత్యాధునిక హంగులతో రీటైల్ జోన్, ఆక్షన్ హాల్ ఉంటుంది. ఈ మార్కెట్ విస్తీర్ణంలో 70% భాగాన్ని కేవలం పండ్ల వ్యాపారానికే ఉపయోగిస్తున్నారు. మిగిలిన 30% స్థలంలో డైరీ, డ్రై ఫ్రూట్స్, పౌల్ట్రీ, మీట్, ఫిష్, సీ ఫుడ్ ట్రేడ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల రాకపోకలకు 10 వరుసల ఎంట్రీ టోల్ ప్లాజా, తిరిగి వెళ్లేందుకు 6 వరుసల ఎగ్జిట్ టోల్ ప్లాజా కూడా ఉంది. ఖచ్చితమైన తూకానికి అత్యాధునిక డిజిటల్ వెయింగ్ బ్రిడ్జ్ ఉంది. మార్కెట్ ప్రాంగణంలో 100 అడుగుల ఎత్తుతోటి 19,375 చదరపు అడుగుల విస్తీర్ణంలో టవర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా నిర్మించారు. ఈ టవర్లోని 4 అంతస్తులను జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య సంస్థలకు, ఎగుమతి వ్యాపారులకు లీజుకి ఇవ్వనున్నారు. ఈ బిల్డింగ్ పై భాగంలో హెలిప్యాడ్ సదుపాయం కూడా ఉంది. మార్కెట్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి, ధరల వ్యత్యాసాలను గమనించడానికి, డిజిటల్ లావాదేవీల నిర్వహణకు ఏఐ ఆధారిత సేవలు కూడా ఇక్కడ ఉండబోతున్నాయి. ప్రస్తుతం బాటసింగారంలో నడుస్తున్న ఫుడ్ మార్కెట్ సామర్థ్యం 5 లక్షల టన్నులు కాగా, ఈ కోహెడ మార్కెట్ నిర్మాణంతో అది 15 లక్షల టన్నుల సామర్థ్యానికి చేరనుంది. ఈ కోహెడ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణంలో సుమారు 1,65,000 మంది రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఏటా 4.65 లక్షల టన్నులుగా ఉన్న పండ్ల క్రయ విక్రయాలను రాబోయే 2047 నాటికి 13.61 లక్షల టన్నులకు పెంచాలనే దీర్ఘకాలిక ప్రణాళికతో ఈ మార్కెట్ని డిజైన్ చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరో 2 దశాబ్దాల వరకు మార్కెట్ అవసరాలను తీర్చగలిగే విధంగా దీనిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణ, మార్కెట్ అభివృద్ధి, ధరల సమాచారము, రైతు బజార్ల నిర్వహణ, కనీస మద్దతు ధర కొనుగోళ్లకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో మార్కెట్ కమిటీలు కీలక పాత్ర పోషించనున్నాయి. మార్కెట్ నిర్మాణాన్ని 3 దశల్లో చేపట్టనున్నారు. మొదటి దశను వచ్చే డిసెంబర్ కల్లా పూర్తి చేయనున్నారు. 3 ఏళ్లలోగా మార్కెట్ మొత్తం అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళిక రూపొందిస్తుంది. ఈ మార్కెట్తో రైతులకు గిట్టుబాటు ధరలు లభించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.